సూర్యుడు కిందకెళ్ళిపోతాడు. ఆలిబాయ్ ఎక్కడ కనిపించట్లేదే. వాడు ఈ బాడీ నిద్రపోయి ఉంటాడు. వాడు మస్తాన్ గుడ్లోనే కదా నిద్రపోతూ ఉంటాడు. వాడు నిన్న మొన్న ఆ ముందు రోజు కూడా అక్కడే పడుకున్నాడు కదా. ఈలోగా ఏమయ్యాడు? వయసులో ఉన్న పిల్లలు కొంచెం అటు ఇటుగా ఉంటారు. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడాలంటే ముందుంటారు కదా. ఇది మంచి వ్యవహారమేలే. అలీబాయ్ వచ్చే సమయం అయిందని మేము అన్నాం. అందుకే ఇలా కోపడితే ఎలా చెప్పు. అరుణన్న, మనం పని చేద్దామా? మనం పడవలో వెళ్ళిపోదాం. వాడు వస్తే ఇక్కడే ఉంటాడు. పని జరుగుతుంది కదా. ఇదే న్యాయం. ఇంతకాలం మనతో ఉన్నవాడిని ఇప్పుడు ఎలా వదిలేసి వెళ్తాం చెప్పు. పడవని సముద్రంలోకి దింపండి. ఇలా చూడండి, ఆలిబాయ్ని చూసారా? వాడిని నేను ఎక్కడ చూశాను. 2-3 సార్లు మస్తాన్ కొట్లో చూశాను. ఇవాళ కొట్టు కూడా తెరవలేదు. మస్తాన్ అన్నతో పాటు వాడు ఎక్కడికైనా వెళ్ళాడో ఏమిటో. ఆడి పెళ్ళాన్ని చూశానయ్యా. మస్తాన్ సాహిబు తన కూతురుని తీసుకుని కంటిబయ్యి అమ్మడానికి కాకినాడ వెళ్ళాడురా. ఆ సమయంలో ఆలీబాయి అక్కడే ఉన్నాడట. మనం చేపలు అమ్మేసి తర్వాత వెతుకుదాంరా. మీరు వ్యాపారం చూసుకోండి, నేను వెళ్ళి తను వెతుకుతాను. సరే. మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆయన నన్ను చంపడానికి వచ్చినప్పుడే అది ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పాపం, దాని తలరాత. దీనంతటికీ కారణం ఆ కాటుకలు అమ్మేవాడే. అసలు ఆయన ఎందుకు చెప్పాలి? నా వల్లే కదా ఇదంతా. కడుపు నింపుకోవడానికి ఇక్కడ పని చేయడానికి వచ్చాడు. అయితే ఆలీబాయ్ గొడవ జరిగినప్పుడు తను ఇక్కడే ఉన్నాడు. తను దాన్ని తీసుకువెళ్ళడానికే వచ్చాడు, కానీ అది జరగలేదు. మా ఆయన వాడిని చంపేసి ఉంటాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? తను ఆయన వెనకే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. దీన్ని తీసుకో. వాడెక్కడికి వెళ్ళాడు? ఆలీబాయిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏ ఆలీబాయ్ ఇక్కడికి రాలేదా ఏంటి? వాడు పనికి వెళ్ళేటప్పుడు పిలవడం చూశాను. ఇవాళ సముద్రం దగ్గర కూడా వాడిని నేను చూడలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు వాడు? అందరి గురించి అరుణ్ దిగులు పట్టమే కాని అరుణ్ గురించి ఎవ్వరు దిగులు పడరు. నాకు బాగా అర్థం అవుతుందమ్మా. ఇలా చూడయ్యా, చెప్పు. చిన్నప్పటి నుండే ఆ నీలి వీడు కలిసి ఆడుతూ పాడుతూ ఒకటిగా పెరిగారు. అసలు ఆ ఊరి వదిలిపెట్టి రావటానికి కారణమే నీలి. ఇప్పుడు అరుణ్ పడవ వల అన్ని కొనుక్కున్న తర్వాత వాడి జీవితం మారిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు నా కడుపు మండుతోంది. అయ్యా, ఈ ఊర్లో నా కళ్ళ ముందే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు ఇక్కడికి రాబోతున్నాడు. ఇక మెదట ఏం జరుగుతుందో ఏంటో ఆ తల్లే చెప్పాలి. ఎవరినో పెళ్లి చేసుకుంటే మనకేమయ్యింది? కళ్ళు మూసుకొని కూర్చో. మన వాడికి అంతకన్నా అందమైన అమ్మాయే దొరుకుతుంది. ఇదే నేను కూడా అనేది. మీకు కూడా నేను చెప్పేది ఏం అర్థం కావటల్లా. ఇప్పుడు కూడా అరుణ్ ఆ అమ్మాయినే మనసులో తలుచుకుంటూ ఉన్నాడు. ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తోంది. ఇంతకీ నువ్వేమంటున్నావమ్మా? సరే, ఆలీబాయ్ నువ్వు చూసావా? లేదు. నువ్వు వెతికేవా బాబు? అరే, ఏం ప్రశ్న అడుగుతున్నావు? వాడు రేపు ఉత్తరం దిక్కెళ్ళడానికి ఖచ్చితంగా అవసరం ఉన్నాడు. నేను ఇంతవరకు సముద్రం దగ్గర నీ కోసం వేచి చూశాను. డబ్బులు పంచమి చేతికి ఇచ్చేశాను. సరే, నేను బయలుదేరతాను. అలాగే పెద్దాయన. అమ్మా, తాగడానికి ఏదైనా ఇవ్వు. వేడి వేడిగా ఉప్పు చేపలు పులుసు చేశాను, రా వచ్చి తిను. సరే. అరుణన్న, మన అలీబాయ్ అక్కడ. త్వరగా రండి. పదండి, రండి. అలీ, అలీ, ఏమైందా? అలీ, ఏమైందిరా నీకు? చూడరా. అరుణ్ గాడితో తిరుగుతున్నప్పుడే అనుకున్నాను వీడు అనాథ చావు చేస్తాడు అని. వాడి శవాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళలో
వాడికి సొంతమంటూ ఎవ్వరూ లేరు. వాడిని శవంగా చూస్తూ ఉంటే నా మనసు విలవిల్లాడిపోయింది. మన స్నేహితుల్లో ఒకడు వెళ్ళిపోయాడు. ఏమయ్యా వానరో, నాకు ఇంకో గ్లాసు అప్పిస్తావా నువ్వు? ఈరోజు క్యాష్ కట్టు, రేపు అరువు పెట్టు. మా వానర్ డైలాగ్ ఎలా ఉంది? ఎలాగో నీకు సారా దొరకదు, అందరితో కలిసి జమాయించు. పోరా, పదరా, మనం వెళదాం. అప్పు ఇవ్వట్లేదు కదా, ఈడి కొట్లో తాగడం ఎందుకు, ఇంకెక్కడైనా అప్పు ట్రై చేద్దాం. ఇదిగో డబ్బులు తీసుకా. అయ్యగారు, రేపు మన కొట్టు తెరవాలి కదా? అది కాదు, ఎల్లుండ అయ్యగారికి పెళ్ళి కదా, అందుకే రేపు కొట్టు తెరుద్దామా అన్నాను. రే, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రాంగ్ కనెక్షన్ ఉందంటావా? ఎవడాడు? ఎవత్తే? మన అరుణ్ గాడు, ఆ నీలి. ఎలా అడిగితే నేనేం చెప్పను? ఏంట్రా లాగుతున్నావు? నేను ఒక విషయం చెప్తాను. దూది నిప్పు పక్కపక్కనే ఉంటే ఏంట్రా వాగుతున్నావు? ఇప్పుడు జరుగుతున్న విషయాలను చూస్తుంటే వాడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు, ఈమె కూడా అప్పుడప్పుడు అక్కడికి వెతుక్కుంటూ వెళ్తోంది. అదే మనం కనిపెట్టాలి. నువ్వు రేపే వెళ్ళు, లేదంటే మనం పిచ్చివాళ్ళం అవుతాం కదా. మనం పిచ్చివాళ్ళం కాము, కానీ మీరు పిచ్చోళ్ళు అయిపోతే అయిపోవచ్చు. నేను వెళ్తాను, వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. జాగ్రత్తగా ఉండాలి కదా, మీరు చేసుకునే అమ్మాయి కదా. నిజం మనకు తెలిసిందంటే మామ దగ్గర డబ్బులు నగలు అడగొచ్చు, ఇప్పుడు అడగకపోతే దొరకదు. అరే, ఇప్పుడు చెప్పారే, అది కరెక్ట్. పెళ్ళికి ముందే మనం ఎంక్వైరీ చెయ్యాలి, లేదంటే పెళ్ళయ్యాక ఊరు కోడై కొత్తది. నిప్పొచ్చి చీర మీద పడినా, చీరెళ్ళి నిప్పు మీద పడినా తగలబడిపోయేది చీరే. ముందు వాడిని ఇక్కడి నుంచి తరిమేయాలి. అరుణ్, ఇటు చూడు బాబు, బాగా పొద్దుపోయింది. రా బాబు, వచ్చేదనే తిను. నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను. రారా బాబు, సముద్రంలోకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంతవరకు ఏమీ తినలేదు. నేను కూడా ఏమీ తినలేదు. నువ్వు వెళ్ళి తినమ్మా, నాకు ఆకలిగా లేదు. నన్ను బాధ పెట్టించుకురా. ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా అర్థమవుతుంది. మనకి అదృష్టం అంతవరకే. వద్దంటున్నాను కదమ్మా, కానీ రేపు రాత్రి తను నా ముందే. మనం వేరే ఊరికి వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్తాం బాబు? నేను కూడా దాని గురించి ఆలోచించాను. ఈ సముద్రపు తల్లి అంతే, ఒక ఆడ మగని కలిపి సంతోషపరుస్తుంది. ఆఖరికి అమ్మా, ఇలా చూడు బాబు, నువ్వు వేరే ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా. ఏం చెప్పద్దమ్మా. అమ్మా సముద్రపు తల్లి, నా బిడ్డ మనసుని నువ్వే మార్చాలి. నాకేం చేయాలో అర్థం కావటం లేదమ్మా.